నోరూరించే మామిడికాయ పప్పు ఉన్నది ఒకే ఒక జీవితం కదండి. అందులో ఈ మామిడికాయ పప్పును రుచి చూడకుండా వెళ్ళిపోతే బాగోదు కదండి. అందుకని ఎలా చేయాలో చూసేద్దాం పదండే. ఇప్పుడు పెసరపప్పును మామిడికాయ తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. పెసరపప్పును చిన్న ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడకనించి తగినన్ని నీళ్లు పోసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పును తీసుకొని మామిడికాయ ముక్కల్ని కూడా తీసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని ఇప్పుడు పసుపు ఉప్పు వేసి ప్లేట్ మూసేసి పెద్ద ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడకని కారం కూడా వేసేసి అది మగ్గిన తర్వాత ఆఖరిన కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వట్టిమిరపకాయలు వేసి పోపు పెట్టేసుకొని ఆఖరిన అన్నంలోకి తింటే ఉంటదండి బుల్లెట్ స్పీడ్లో భారతదేశం అంతా బొంగరంలో తిరిగి ఇలాంటి రుచి మాత్రం అస్సలు మర్చిపోనండి. అవునండి, మామిడికాయతో మీరేం వెరైటీస్ చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఉంటాను.